వేళ వాక్యం ఈ స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమలు సజీవులుగా లెక్కించబడిన మనందరిని బట్టి దేవాతి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఇందులో అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు నా యొక్క శుభములు వందనాలు మీకు ఒక్కొక్కరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. దేవుని స్తోత్రం. దేవుని యొక్క కృపలో మనం ప్రకటన గ్రంథాన్ని ప్రారంభించి అందులో ముందుకు సాగుతూ ఉన్నాం. ఇటీవలి కాలంలో మరి ఇంతకు ముందు ప్రకటన గ్రంథం పరిచయం తెలుసుకున్నాము. ఆ తదుపరి వ్రాయబడినటువంటి 7 సంఘాలకు వ్రాయబడిన వర్తమానాలను మనం తెలుసుకున్నాము. అవన్నీ అయిపోయిన తర్వాత 4వ అధ్యాయంలోనికి వచ్చాము. పరలోకమందు జరిగేటటువంటి ఆ యొక్క సంగతులు ఎలాగున్నాయో, ఏ రకంగా ఉన్నాయో అనే విషయాలను కూడా మనం తెలుసుకున్నాం. ఈ దేవుని వద్ద ఉండబడేటటువంటి ఆ జన సమూహం, అంటే దైవికమైనటువంటి ఆ దేవుని యొక్క సమూహం, అంటే ఆ పరలోకములో ఉంచబడినటువంటి ఈ యొక్క దేవదూతలు, అవన్నీ కూడా అక్కడ ఉంచబడినటువంటి వాళ్ళందరిని కూడా ఏ రీతిగా దేవుణ్ణి మరి ఘనపరుస్తున్నారో అనేటటువంటి విషయం అంతా కూడా మరి ఈ 7 సంఘాలకు రాసినటువంటి ఆ వర్తమానాలు అన్ని పూర్తయిన తర్వాత మరి పరలోకంలో ఒక తలుపు తెరవబడ్డదని, ఆ తెరవబడినటువంటి ఆ తలుపు తెరవబడినప్పుడు అక్కడ జరిగేటటువంటి విషయాలు ఏ రకంగా ఉన్నాయో అనేటటువంటి వాటన్నింటిని బట్టి అక్కడ ఉంచబడినటువంటి ఓ దూత మరి భక్తుడైనటువంటి ఈ యోహాను గారికి ఆయన్ని ప్రత్యేకింప చేసి ఆయన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ జరిగే విషయాలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా చూపిస్తూ తెలియపరుస్తూ ఉన్నట్లు మనం గమనిస్తాం. 4వ అధ్యాయంలో ఆ 4వ అధ్యాయంలో ఆయన చూశాడు. ఇదంతా ఆయనకెంతో వింతగా కనపడింది. మొట్టమొదటేమో మరి యోహాను అని చెప్పి ఇక్కడ జరిగే చూడు, నేను చెప్పే రాయి అని చెప్పినటువంటి ఆ దూతే మళ్ళీ ఆయన ఎంతగానో ఉద్యుక్తుడిగా ఉండేటట్లు చేసి దేవుని యొక్క ఆత్మశక్తి ఏమిటో సంపూర్ణమైనటువంటి రీతిలో తెలుసుకోవడానికి గాను ఆయన ఇంకా ఉత్తేజపరచడానికి మాట్లాడినటువంటి మాటలు, మరి ఆయన గురించి చెప్పినటువంటి విషయాలు, ఆయన చెప్పినటువంటి ఆయన అనుభవాలు, ఇవన్నీ కూడా 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంకో క్రొత్తది ఏంటంటే అక్కడ 4 జీవులు ఉండడం, 24 పెద్దలు అక్కడ ఉండడం, ఇదంతా ఆయనకి వింతగా కనపడుతుంది. స్ఫటికము లాంటి గాజు వంటి సముద్రం ఆ సింహాసనాసీనుడై ఉన్నటువంటి వాని ముందు ఇక్కడ ఉన్నట్టు కనపడడం, ఇవన్నింటిని కూడా మనం మనం గ్రహించాము. తర్వాత అక్కడ 4 జీవులు ఉన్నాయని, ఆ 4 జీవులు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయని, ఎప్పుడు కూడా మానక, అంటే ఏమాత్రం రెస్ట్ లేదన్నమాట. అక్కడ ఇది ఈ టైంకి నేను ఈ పని చేస్తా, ఆ టైంకి ఆ పని చేస్తాను అనేటటువంటి మన యొక్క నిబంధనలు కాదు. కానీ ఆ దేవుని యొక్క సమక్షంలో ఏంటంటే 24 గంటలు ఉన్నది అనుకుంటే 24 గంటలు కూడా ఆ దేవుని స్తుతించటమే. ఆ 4వ అధ్యాయంలో చివరి వచనాల్లో చూస్తే ఆ 24 పెద్దలు సింహాసనమున దాసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుతున్న వారికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములు నా సింహాసనం ఎదుట వేసిరి అని 4వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. ఇదంతా తెలుసుకున్నాం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే వారి ఆ సింహాసనాసీనుని ఎదుట వీళ్ళందరూ కూడా వీరికుంచబడినటువంటి కిరీటాలు కూడా తీసేసి ఆయన యొక్క పాద సమక్షముల దగ్గర పడేసినట్లు చూస్తాం. అంటే మా ముందట నీవే సమస్తమును కలిగినటువంటి వాడవు, నీవే సృష్టికర్తవు, నీవే దేవుడవు, మేము కేవలం నిష్ప్రయోజకులము, నీవేది చెబితే అది, నిన్ను స్తుతించడమే తప్ప మేము స్వయంగా ఏమీ చేయనేరము అనేటటువంటి వాళ్ళ యొక్క అశక్తత, అంటే బలహీనత. ఇక మేము ఇంతకంటే ఏం చేయలేము నిన్ను స్తుతించడం తప్ప అనేటటువంటి రీతిలో వారి ఉన్నటువంటి కిరీటాలన్నింటిని కూడా ఆయన పాద సమక్షములో పెట్టి వారు ఏదో ఇక నాకేం లేదు, నాకేం తెలియదు, చేతులు ఎత్తేస్తున్నా అనేటటువంటి రీతిలో
వాళ్ళు ఎక్కడ ఉన్నారు. సరే 5వ అధ్యాయంలోనికి వచ్చాం. 5వ అధ్యాయంలో వీళ్ళకి కనపడింది ఏంటంటే వెలుపట లోపట కూడా వ్రాయబడినటువంటి 7 ముద్రలు కలిగిన ఒక గ్రంథం. ఆసీనుడై ఉన్నటువంటి ఆయన కుడి చేతిలో చూచాను అని ఈ యోహాను గారే చెబుతూ, ఆయన సరే అందులో ఏముందో చూద్దాం అనుకునేసరికి ఈలోగా మరి అక్కడ ఒక బలిష్ఠుడైనటువంటి దేవదూత మరి వచ్చి చెప్పడం ఏంటంటే, ఎవరైనా ఉన్నారా, దాన్ని ఎవరు విప్పుతారు అని ప్రకటించగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళలో కదలిక లేకుండా అయిపోయింది. అంటే ఎవరు రావడం లేదు ముందుకి. అక్కడ ఉన్నటువంటి ముద్రలు వేయబడినటువంటి ఆ గ్రంథాన్ని విప్పాలి అనడానికి, ఇక నేనున్నాను, వస్తానుండు, నేను వచ్చి ఇప్పుతాను అనేటటువంటి రీతిలో ఎవ్వరు కదలడం లేదు. పైగా ఈ మాట అరిచింది బలిష్ఠుడు అని మనం తెలుసుకున్నాం. బలిష్ఠుడైనటువంటి వాడు గట్టిగా కేకలేస్తూ చెప్పుతుంటే ఏ ఒక్కరిలో చలనం లేకపోయేసరికి అప్పుడు ఈయనకు ఎక్కడ లేని మరి కంపరమెత్తిపోతుంది ఈ మన యోహాను గారికి. ఎందుకంటే అయ్యో అక్కడ ఏం రాసిందో తెలుసుకోవాలనుకుంటే ఎవరు రావడం లేదే అని చేసేది లేక ఏడవడం మొదలు పెట్టాడు. చిన్నపిల్లలు ఎట్లా ఏడుస్తారో ఆ రీతిగా ఏడుస్తూ ఉంటే మళ్ళీ అందులో నుంచే అప్పుడు ఒక పెద్దలలో ఒకడు, ఏడవద్దు, నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఉన్నారు, విప్పేవాళ్ళు ఉన్నారు, నువ్వేం ఏడవకు, నువ్వు జరిగేది చూడు అనేటటువంటి రీతిలో చెప్పడం, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత మరి ఇక్కడ ఆయన గురించి ఎట్లా చెప్పడం, దావీదుకి వేరు చిగురైన అనేటటువంటి రీతిలో ఉంచబడిన, అంటే వాళ్ళ వంశానుక్రమానికి మూల పురుషుడిగా ఎంచబడిన మూలమైనటువంటి వాడు, ఈ లోకంలో ఉంచబడిన ప్రతి వంశాలను, ప్రతి జనాంగాన్ని సృజించినటువంటి వాడు, వాళ్ళ కొరకు జీవించినటువంటి వాడు, అటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన వధింపబడినట్లున్నటువంటి గొర్రెపిల్ల, ఆయనే దీనికి అర్హుడు అని చెప్పడం, ఇవన్నీ వింటూ ఉంటే ఈయనకి వింతగా అనబట్టం, ఎంతగానో ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అటువంటి రీతిలో మళ్ళీ ఇంకా ఏంటట, ఈ 6వ వచనంలోనికి వస్తే, ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు నేను గొర్రెపిల్ల నిలిచి ఉండటం చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను, ఆ కన్నులు భూమి అంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు అని ఇవన్నీ తెలుసుకున్నాం. అంటే ఈ వ్రాయబడినటువంటి ఈ మాటను బట్టి చూస్తే 7 కొమ్ములు 7 కన్నులు అనబడేటటువంటి 7 ఆత్మలు. ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ, దానికి రూపం అంటూ ఉండదు, కానీ అనంతమైన శక్తి సామర్థ్యతలు ఉంటాయి. అట్టి శక్తి సామర్థ్యాలతో ఎక్కడ ఈ ముల్లోకాలలో ఉంచబడినటువంటి ఊర్ధ్వ అధ పాతాళ లోకాలలో ఉంచబడిన ఈ ముల్లోకాలలో ఎక్కడ ఏమి ఉన్నప్పటికీ కూడా వాటన్నింటిని చూచేటటువంటివి ఆ కొమ్ములు, ఆ కన్నులు. కొమ్ము అంటే రాజ్యాధికారానికి సూచన. అంటే ఎంతటి రాజ్యమైనా సరే, ఎంతటి శక్తివంతమైనది అయినప్పటికీ కూడా దానిని మించినటువంటిది ఈయన ఉండేటటువంటి, ఈయన కలిగినటువంటి రాజ్యం, లోకంలో ఉంచబడినటువంటి వాళ్ళు అనే దానికి సూచనగా బలమైనటువంటి రాజ్యముగా 7 కొమ్ములు కలిగినటువంటి మరి ఆ గొర్రెపిల్ల. అటువంటి రీతిలో మరి ఆ 4 జీవులు ఈయన్ని పట్టుకొని ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి మరి అక్కడ ప్రార్థనలు చేస్తూ ఎంతగానో మరి ఆయన ముందర ఉన్నట్టు మనం ఇక్కడ గమనిస్తాం. ఇదంతా కూడా చెబుతూ ఉన్నారు. ఏంటంటే ఏం కాదు, వధింపబడినట్లు నేను గొర్రెపిల్ల అనేటటువంటి మాట అనేసరికి ఆయనకు ఒక మాట మనకు గుర్తొచ్చినట్టే వచ్చిండొచ్చు. ఈ మాట ఎక్కడ విన్నామో తెలిసినా మనకు, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల అనబడేటటువంటి మాట యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 29వ వచనములో స్నానికుడైన యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను యొర్దాను నదిలో చేరి వచ్చినటువంటి, తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరికీ బాప్తిస్మం ఇస్తూ ఉంటే, వీళ్ళందరి సమక్షములోనికి బయట నుండి గొర్రెపిల్లగా కనపడుతున్నటువంటి యేసు ప్రభుల వారు ఆ యొర్దాను ఒడ్డు నుండి దిగి ఆయన దగ్గరకు యొర్దాను నదిలోనికి వచ్చినట్లు మనం చూస్తాం. ఏది, యోహాను సువార్తలు 1వ అధ్యాయం 29వ వచనంలో ఆ మాటలు వ్రాయబడ్డాయి. అంటే ఆ వచ్చేటటువంటి వాడిని చూచి ఆ యోహాను భక్తుడు ఆ మాటలు రాశాడన్నమాట. అంటే ఆయనకి ఏమీ తెలియదు, కానీ దేవుని ఆత్మను కలిగినటువంటి వాడై ఉండి ఆ ఆత్మ యొక్క శక్తితోనే ఈ మాటలు వ్రాసినట్లు మనం చూస్తాం. చూశారా? ఎవరైనా తీశారా? 29వ వచనం, సరే నేను చదువుతున్నాను.
మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఎంతగానో ఆయన గురించి చెప్తూ, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవని గూర్చి చెప్పి తినో ఆయనే ఈయన అని చెప్తాడు. అంటే నా వెనుక ఒక మనుషుడు వస్తాడు, ఆయన నాకంటే గొప్పవాడు అని అదే అధ్యాయంలో మొదటి అధ్యాయంలోనే ఆయన ఈ మాటలు చెప్తాడు. ఏమని 15వ వచనంలో చూస్తాం. అదే యోహాను సువార్తలో మొదటి అధ్యాయం 15వ వచనములో నా వెనుక ఒక ఆయన వస్తాడు, ఆయన నాకంటే గొప్పవాడు అని. ఆ గొప్పవాడే ఇక్కడ 29వ వచనములో ఆయన వస్తూ ఉంటే గొప్పవాడని ఆత్మ ప్రేరణతోటి చెప్పాడు గాని ఆయన ఎలాగుంటాడో తెలియదు. కానీ ఈయన బాప్తిసం ఇచ్చుతున్నటువంటి యొర్దాను నదిలో ఈయన ఉన్నప్పుడు ఆయన దిగి వస్తుంటే వెంటనే ఆత్మ ప్రేరేపణను బట్టి ఆయన్ని చూసి, ఇదిగో లోక పాపమంతటిని కూడా మోసుకొని పోవడానికి ఇదిగో దిగి వచ్చుచున్న దివ్య తేజోమయుడు ఆయనే ఈయన అని ఆయన గురించి అక్కడికి వచ్చి, మరి ఆయన ముందరకు వచ్చి బాప్తిసం తీసుకునే వాళ్ళందరిని గురించి వాళ్ళకి ఈయన గురించి చెప్పినట్టు ఇక్కడ మనం చూస్తాం. ఆయనే ఈయన అని ఇప్పుడు ఇక్కడ మనం గ్రహించాల్సిన అవసరత ఉంది. ఆయన ఎటువంటి వాడంటే 7 కొమ్ములు కలిగినటువంటి వాడుగా ఈ గొర్రె పిల్లగా ఎంచబడ్డాడు. చూడ్డానికి గొర్రె పిల్లే, అంటే సాధు స్వభావాన్ని కలిగినటువంటిదే, కానీ దానికి 7 కొమ్ములు ఉన్నాయంటే రాజ్యము రాజ్యాధికారము అనేటటువంటి దానికి గుర్తుగా కొమ్ములు. ఆ తర్వాత మరి ఇక్కడ ఆయనకు కన్నులు అంటే సమస్తాన్ని చూడగల నేత్రములు, ఆయనకి కనబడని సృష్టమంటూ ఏదీ లేదు అనే దాన్ని చేయడానికి ఈ కన్నులు తెలియపరచడానికి. ఇటువంటి ఆ 7 ఆత్మలు అంటే కేవలం మనం మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నాం, దేవుని 7 ఆత్మలు కలిగినటువంటి వాడంటే ఆయనే నజరేయుడని యేసుగా నరరూపధారిగా ఈ లోకములోనికి వచ్చినటువంటి నాథునిగా ఉన్నటువంటి వాడు. ఆయనే వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల అన్న మాటలను బట్టి చూస్తే ఇక్కడ ఆయనకి ఎక్కడ లేని ఆ సంతోషం, అంతేకాదు ఎక్కడ లేని ఉత్సాహం, అంతేకాదు ఆరాటం కూడా. ఆయన రోమములు నిక్కర పొడిచినటువంటి రీతిలో, అమ్మో ఇంకేం జరగబోతుందో, ఓహో అప్పుడు మాతో మాట్లాడినటువంటి ఆయన ఈయన అనేటటువంటి రీతిలో పరలోకములో చేరి ఉన్నట్లుగా ఆ దర్శన స్వభావాన్ని చూస్తూ అనుభవిస్తూ పులకించిపోతూ ఉన్నాడు, పరవశం పొందుతున్నాడు ఈ యొక్క భక్తుడైనటువంటి యోహాను గారు. అటువంటి రీతిలో ఉంటే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి? 8వ వచనానికి వస్తే, ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యముతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను, ఇక్కడ వ్రాయబడిన అంటే ఈ దేవుని 7 ఆత్మలు కలిగినటువంటి వాడు అంటే ఆ గొర్రె పిల్లగా ఉంచబడినటువంటి వాడు వచ్చి ఏం చేశాడు? 7వ వచనంలో ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. అంటే భేషరత్గా, అంటే ఆయనకి ఇంకా ఎదురంటూ లేదు అనేటటువంటి రీతిలో ఆయన గబగబా వచ్చాడు. తన పని అదే. వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. దేని కొరకు ఎదురు చూస్తున్నారో ఆ కార్యం ఇప్పుడు నా చేతుల మీదుగా నేను చెయ్యాలి అనేటటువంటి రీతిలో సింహాసనాసీనుడై ఉన్నటువంటి వాని కుడి చేతిలో ఉంచబడిన ఆ ముద్ర వెలుపల లోపల వేయబడినటువంటి ఆ సీల్ చేయబడినటువంటి ఆ గ్రంథమును తీసుకొని వెంటనే దాన్ని విప్పుతున్నాడు అనేటటువంటి విషయం ఇక్కడ మనం చూస్తున్నాము. వెంటనే కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకున్నాడు. ఆయన దానిని తీసుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆయన చేతిలో నుండి తీసుకున్నాడో ఆ 4 జీవులు వీణలను ధూప ద్రవ్యముతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. అంటే గొప్ప ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఒక సంఘం ఉందనుకోండి, సపోజ్ మనకి పరిసరాలలో ఇక్కడ మనకు తెలియదు, కొత్తగూడెంలో ఉంది సంఘం, సెయింట్ ఆండ్రూస్ సంఘం. ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఘం అది. ఆ సంఘములో అక్కడ ఏమన్నా కోయర్ వాళ్ళు అనేసరికి కోయర్ వాళ్ళు ఒక గుంపుగా వస్తారు. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి వాయిద్యాలన్నీ పట్టుకొని గంభీరంగా పాడతారు. ఇంకంతకంటే పెద్ద పెద్ద చర్చిలలో ఏదైనా మీటింగ్స్ జరిగేటప్పుడు చూస్తే గొప్ప బృందం ఉంటారు. మరి ఇక్కడ జరిగేటటువంటి పెద్ద పెద్ద చర్చిలలో మహా అంటే ఒక 15-20 మంది ఉంటారేమో. మరి కొన్ని చోట్ల అయితే 50 మంది దాకా ఉన్నారంటే, అబ్బో అది ఎక్కడి స్తుతి గీతాలండి, తక్కువ మంది ఉన్నారా? 50 మంది ఉన్నారండి.
మరి ఇంకో చోట చూస్తే 100 మంది ఉన్నారండి అని అంటాం. కానీ ఇక్కడ ఆ స్తుతి కీర్తనలు పాడేటటువంటి వాళ్ళు ఎవరున్నారట? ఇక్కడ ఎంతమంది ఉన్నారని చూస్తే, ఆ వీణలను ధూప ద్రవ్యంతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదురు సాగిలపడిరి. ఎప్పుడైతే ఈయన ప్రతిభావంతుడై వధకు తేబడిన గొర్రె పిల్ల రీతిగా ఉంచబడినటువంటి అక్కడ ఆయన ఏ మాత్రం కూడా ఎవరి దృష్టిలో కనపడనటువంటి ఆయన, అప్పుడు ఆయన సమయం వచ్చేదాకా అక్కడే వేచి ఉన్నాడు. నాకేం పని లేదన్నట్టు. ఆయన సమయం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వీళ్ళందరూ బలిష్ఠులైన దేవదూతలతో పాటు అందరూ చూస్తూ ఉండగా ఈయన ఏడుస్తూ ఉంటే ఆ టైంలో ఆయన చెప్పినటువంటి మాటను బట్టి ఈ రకంగా వధింపబడినట్లుండినటువంటి గొర్రె పిల్లగా ఎంచబడిన ఆ యేసే ఆయన యొక్క స్వారూప్యతలో ఆ యొక్క ఆత్మల ప్రభావాన్ని, రాజ్యాధికారాన్ని, పరిశుద్ధతను కలిగినటువంటి వాడై ఇక ఆయనకి ఎదురే లేదంటూ వెళ్ళి ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి దాన్ని పట్టుకొని ఉన్నప్పుడు వీళ్ళు చేసినటువంటిది ఏంటట? వెంటనే ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి అని ఇక్కడ వ్రాయబడింది. అంటే ఇంతకు ముందు మనం గమనించినట్లయితే వీళ్ళందరూ కూడా సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క ఆ సమక్షములో పడి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఎప్పుడు కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉన్నట్టు చూస్తాం. కానీ ఇక్కడ ఆ గొర్రె పిల్ల లాంటి సారూప్యతలో ఉంచబడిన యేసు, అంటే వధింపబడినట్లుంచబడినటువంటి ఆ యేసు, ఆయన ఇటువంటి గొప్ప శక్తి ప్రావీణ్యతను కలిగినటువంటి వాడయ్యుండి మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ఆ ముద్రలను తీసుకున్నాడో అప్పుడు అనుకున్నారు ఈయనే సర్వాధికారి అని. కుమారుడైన వధింపబడిన అనేకుల కొరకు రక్తం చిందించి వారిలో ఉంచబడిన పాప పంకిలములన్నిటినీ ఆ రక్తం ద్వారా శుభ్రము చేసి వారందరినీ కూడా దేవాతి దేవుని యొక్క సమక్షంలోనికి రప్పించడానికి, పవిత్రులనుగా చేయడానికి, దేవుని సమక్షంలో ఆయన సన్నిధిలో ఉండి ఆయన స్తుతించడానికి ఏర్పాటు చేయబడిన వాడుగా ఉన్నాడన్న సంగతి ఎప్పుడైతే వీళ్ళు మరి స్వాభావికంగా స్వతహాగా తెలుసుకున్నారో, స్వయంగా చూచారో, వీళ్ళందరూ కూడా ఆయనకు సాగిలపడి నమస్కారం చేస్తున్నట్టు చూస్తాం. అంటే సాక్షాత్తు ఆయన దగ్గర ఎంతగానో మరి ఆయన సన్నిధానంలో వాళ్ళు ప్రణమిల్లి మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉన్నట్లు చూస్తాం. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు చూస్తే, వీణలను ధూపద్రవ్యంతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదురు పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధ ప్రార్థనలు. ఇక్కడ మనకు తెలిసేటట్టు చెప్తున్నాడు. వీళ్ళు ఒక పాత్రలు పట్టుకున్నారు. ఆ వెజల్స్ అన్నిటిని కూడా ఏంటి అనంటే, ఎందుకు ఆ పాత్రలలో ఏమున్నాయి అని వీళ్ళకి ఎవరికి అర్థం కావటం లేదు. కానీ ఇక్కడ మనం తెలుసుకునేటట్టు ఏం చెప్తున్నాడంటే, అవన్నీ కూడా ఈ పాత్రలన్నీ పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనలు. ఈ పరిశుద్ధులు ఎవరు? ఈ లోకమందు ఎవరైతే నేను దేవుని ప్రతి దినము ప్రార్థిస్తాను, ఆయన నామములో ఆయన మాటలను నేను తెలుసుకుంటాను, ఆయన అందించే ఆత్మశక్తిని నేను పొందుకుంటాను, ఈ రకంగా నేను అనుభవించిన దాననై లోకములోనికి వెళ్ళి నా అనబడే వాళ్ళు, ఆశ కలిగినటువంటి వాళ్ళు లోకములో ఎందరున్నారో వారికెళ్ళి నేను ఒక సాక్షిగా ఉంటాను, వారి కొరకు నేను ఈ సంగతులన్నీ తెలియచేస్తాను అని వాళ్ళు చేసేటటువంటి ప్రార్థనలే ఒక పాత్రలుగా ఎంచబడి ఈ యొక్క దూతల సమక్షములో ఉంచబడినట్లు మనం ఇక్కడ గమనించాలి. మనము చేసినటువంటి ప్రార్థన పాత్రలే వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అని అక్కడ అదొక పాత్రగా ఎంచబడ్డాయి. నీవు నేను చేసినటువంటి ప్రార్థనలు ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్తుతించే దూతల యొక్క చేతులలో ఉండే పాత్రలు. ఆ పాత్రలన్నీ కూడా ఆయన దగ్గర వేసి ప్రార్థన చేయడం, ఆయన్నే స్తుతించడం, సాగిలపడటం మరి ప్రారంభమైంది. ఆ పెద్దలు అంటున్నారు, నీవు ఈ ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారన్నమాట, అసలు విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళై, ఈ ముద్రలను విప్పడానికి నువ్వు పట్టుకొని వచ్చావు, నీ చేతిలో ఉన్నది, ఇప్పుడు దాన్ని విప్పడానికి నీవే యోగ్యుడవు నాయన. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను నీ రక్తం ఇచ్చావయ్యా, మా కొరకు నీవు రక్తం ధారపోసావు, నీ రక్తంతో మమ్మల్ని కొన్నావు
అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు అని ఇక్కడ వీళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నట్లు మనం ఇక్కడ గమనించగలుగుతాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలను మనం గమనించినప్పుడు ఆ దేవుని యొక్క శక్తి మరి వధింపబడినట్లుండినటువంటి గొర్రె పిల్లగా కనపడేటటువంటి ఆయనలో దాచబడిన ఔన్నత్యం, ఆ శక్తి, ఆ ప్రభావాలు ఎంత గొప్పగా ఉన్నాయో మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఆయన్ని మనం తెలుసుకున్నటువంటి మనం ఎంతగానో ఆయన్ని స్తుతించాలి, ఆయన ఎంతగానో ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఆయన్ని ఘనపరచాలి అనేటటువంటి ఈ మాటలను మనం గుర్తు చేసుకొని ఎప్పటికప్పుడు ఆయన్ని స్తుతించాల్సినటువంటి అవసరత మనకెంతైనా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా ఇక్కడ వీళ్ళు అంటున్నారు, మాట్లాడు వారిలోను, ప్రజలలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇదంతా ఒక పాటగా వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఒక పాటలాగానే అప్పటికప్పుడు వాళ్ళు దాన్ని తయారు చేసుకున్నటువంటి రీతిలో ఒక స్వరాన్ని కల్పించినటువంటి వారై అందరూ కలిసి ముక్త కంఠంతో, ఒకే కంఠముతో అందరూ కలిసి ఆయన స్తుతిస్తూ ఉన్నట్లు, పాటలు పాడుతున్నట్లు మనం చూస్తాం. మరి ఇక్కడ గమనించినట్లయితే ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట పాడుదురు అనేటటువంటి మాట. అంటే ఇటువంటి వాళ్ళు ఏంటంటే భూలోకమందు ఏలడానికి కూడా ఉంటారు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళందరిని కూడా ఈ లోకములో ఏలడానికంటే దైవ మార్గములోనికి నడిపించడానికి సరి అయిన త్రోవ గుండా నడిపించేటటువంటి గొప్ప స్థితిగతిని కలిగినటువంటి వారై ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ కూడా మనం గ్రహించాల్సిన అవసరత ఉంది. ఈ రీతిగా కల్పించి వాళ్ళు క్రొత్త పాట పాడుదురని ఇక్కడ వ్రాయబడింది. అంటే ఎప్పటికప్పుడు స్తుతి గానాలతో ఆయన్ని కీర్తించేటటువంటి స్థితిగతి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవించినటువంటి మనము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలనేది ఇక్కడ ఎంతో చక్కగా చెప్పబడుతూ ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. అంతేకాదు వాళ్ళు ఇంకేంటట, వారి లెక్క, ఈ రకంగా ప్రార్థించే వాళ్ళ లెక్క కోట్ల కొలదిగా ఉండేను అన్నారు. అంటే సమస్తము, అంటే ఈ లోకమందు నివసించుచున్నటువంటి వాళ్ళు, భూమండలమందు జీవించే సమస్త ఈ 200కు పైగా ఉన్నటువంటి దేశాలలో నివసించేటటువంటి వాళ్ళందరూ, సుమారు 700 కోట్లకు పైగా ఉంచబడిన ప్రపంచ జనాభా అందరూ కూడా ఆయనలో దాచబడినటువంటి, మన కొరకు వధింపబడినట్లుగా ఉంచబడినటువంటి ఆ క్రీస్తు యేసుని గురించి తెలుసుకొని అందరూ కూడా స్తుతించి తీరాల్సిందే అనేటటువంటి భావం ఇందులో మరి దాచబడి ఉన్నది అని మనం గ్రహించగలగాలి. కాబట్టి వారి లెక్క ఈ రకంగా స్తుతించే వాళ్ళది ఎలా ఉంటారంటే కోట్ల కొలదిగా ఉంటుంది. అంటే మనం లెక్కించలేని స్థితి. అటువంటి రీతిలో ఆయన స్తుతిస్తారు. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడైన గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఇక్కడ 7 పార్ట్స్ ఇక్కడ మనం గమనిస్తాం. అంటే ఇక్కడ 7 కొమ్ములు, 7 కన్నులు, 7 ఆత్మలు అని చెప్పినట్లుగానే ఈ యొక్క మాటలను గమనించినట్లయితే ఈ 12వ వచనములో వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఆయనకున్నటువంటిది శక్తి ఒకటి, ఐశ్వర్యం రెండవది, మూడవది జ్ఞానం, నాలుగవది బలమును, ఐదవది ఘనతయు, ఆరవది మహిమయు, ఏడవది స్తోత్రం. ఆయన ఎప్పుడు కూడా స్తోత్రించేటటువంటిది. అంటే 7 అర్హతలు ఆయనలో ఉన్నాయి, 7 యోగ్యతలు, 7 ప్రతిభావంతమైనటువంటి శక్తి ఆయనలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిని బట్టి స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇక వాళ్ళ పని ఆయన స్తుతించడమే. కాబట్టి లోకమంతా కూడా, నాయనా నేను ఇప్పటిదాకా సజీవునిగా ఎంచబడ్డానంటే, ఇప్పటి వరకు బ్రతికున్నానంటే నీ కృపయే తండ్రి అని అనుకొని మనం ప్రార్థన చెయ్యాలి. కానీ నేను ఇన్ని సంవత్సరాలు వచ్చినా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానంటే నేను పాటించే విధానము, తిండి యొక్క పద్ధతులు, నేను నడిచే విధానం,
నేను మరి నేను కాపాడుకునే నా స్థితి అని మనం అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ ఇదేమీ కాదు. ఆయన అనుగ్రహించినదే అనే విషయాన్ని మనము తెలుసుకొని ఆయన స్తుతించాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా నీకే కలుగును గాక అని చెప్పి కోట్ల కొలది మనుషులు ఆయన్ని స్తుతిస్తారు అని. ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. అందరూ కలిసి ఒకే స్వరాన్ని కలిగినటువంటి వారుగా ముక్త కంఠముతో. చూడండి, మనం ఒక పాట పాడితే అందరం కలిసి ఒకే స్టైల్లో, ఒకే పద్ధతిలో, ఒకే రాగంతో పాడుతూ ఉంటే అబ్బాయి ఎంత బాగుంది, భలే పాడుతున్నారు అన్నట్టుంటుంది. అటువంటి రీతిలో అందరూ కలిసి ఒకటే మాట, ఒకటే స్తోత్ర గీతాలు ఆ రీతిగా ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఇక్కడ అంతా కనపడుతూ ఉంటాయి. ఈ ముల్లోకాలలో పరలోకమందును భూలోకమందును అంటే ఈ అధలోకం, భూమి క్రిందను పాతాళ లోకం ఉన్నటువంటి ప్రతి సృష్టము అంటే ఏదైతే సృజింపబడిందో కనపడేది అవన్నీ కూడా అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని అంటే మొట్టమొదటిగా ఆది సంభూతుడై ఉంచబడిన దేవుడు అని మనము చెప్పుకునే దేవాతి దేవునికిని మరియు గొర్రె పిల్లకును, గొర్రె పిల్లగా ఎన్నిక లేనిదిగా దాన్ని ఎవరు గుర్తించలేని రీతిలో కదలకుండా పడి ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లకును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఇక్కడ ఇవన్నీ కూడా చెప్పుతా ఉంటే వీళ్ళందరూ ఈ రీతిగా స్తోత్రం చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా వింటూ ఉన్నాడు. ఈయన చేసేది ఏం లేదు, అన్ని కూడా చూస్తూ ఉన్నాడు. ఒక పక్కకు చేరి జరిగేటటువంటి తంతంతటిని కూడా చూస్తూ ఉన్నాడు ఆయన. మరి ఈ లోకమందు జీవించేటటువంటి మనం ఏ రకంగా ఉండగలుగుతున్నాము, ఏ రకమైనటువంటి రీతిలో ఆయన యొక్క స్తోత్రాలాపనలు మనం చేయగలుగుతున్నామనే విషయాన్ని ఇప్పుడు మనకును కూడా వర్తించుకోవాల్సిన అవసరత ఉంది. గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటేనే. అయితే ఇక్కడ ఈ రకంగా చెప్తూ ఉంటే ఎందుకు, ఆయనలో ఉంచబడినది సమస్తమునకు ఆధారభూతమైనటువంటి కృప కాబట్టి ఆయనలో ఉంచబడినటువంటి దానిని బట్టి, ఆ శక్తిని బట్టి మనము గ్రహించి ఆయన ఎప్పుడు కూడా స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకనంటే ఈ లోకములో ఉన్న సర్వం ప్రతి ఒక్కటి కూడా, అంటే సర్వం అంటే మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, మృగాలు, అంటే ఏ విధమైనటువంటి దేవుని యొక్క సృష్టిలో ఉంచబడిన జీవులు అన్ని కూడా స్తుతించాల్సిందే అనేటటువంటి విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే వాళ్ళు ఎవరట, మన కీర్తనకారుడు చెప్తాడు వీటిని గురించి. మనం గమనిస్తే 145వ కీర్తనలు, ఆ కీర్తన గ్రంథంలోని 145వ కీర్తన చివరి వచనములో ఇక్కడ వ్రాయబడింది. ఆయన ఆత్మపూర్ణుడై చెప్పినటువంటి మాటలు ఏమని ఉన్నాయంటే 21 చివరి వచనములో, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక అని అంటాడు. శరీరులందరూ, శరీరము కలిగిన వాళ్ళందరూ, వీళ్ళు వాళ్ళు అనేటటువంటి తారతమ్యము లేకుండా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని సన్నుతించుదురుగాక అంటున్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఇక్కడ ఉంచబడినటువంటి ఏదో చోద్యం లాగా చూస్తున్నటువంటి దేవదూతల గణాలు, అంటే కోట్ల కొలది ఉంచబడినటువంటి పరలోకములో ఆ దేవుని స్తుతించే వాళ్ళందరిని కూడా అప్పుడు ఈయనే స్తోత్రార్హుడు అని ఈ వధింపబడినట్లుండిన గొర్రె పిల్లలో ఉంచబడిన శక్తి ప్రభావాలను, రాజ్యము యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యాధికారమును చూచినటువంటి వాళ్ళై అందరూ కూడా సన్నుతిస్తూ ఉన్నట్లు మనం ఇక్కడ గమనించగలుగుతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ చివరి వచనంలో చూస్తే ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. అంటే ఇక్కడ గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును సమస్తం ఈ యొక్క సముద్రములోను ఎటువంటి వాళ్ళట ఆయన స్తుతించేది. చివరి 13వ వచనంలో పరలోకములో ఉన్నటువంటి వాళ్ళు, భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము,
భూమి మీద ఉన్న సృష్టం ఏంటి? మనుషులు ఉంటారు, జంతువులు ఉంటారు, పశువులు, పక్షాదులు, అంటే ఇవన్నీ కూడా ఉంటాయి. ఎగిరేవి, తర్వాత జలములో ఉండేవి, జలముల్లో నివసించేటటువంటి మత్స్యములు, అందులో ఉండేటటువంటి మకరములు, వివిధములైనటువంటి ప్రాణులు, అంటే నీళ్లల్లో ఉండే జంతువులు గాని, ఆకాశములో ఎగురుచున్నటువంటి గాలిలో తేలియాడేటటువంటి పశు పక్షాదులు గాని, భూమిపై నివసించేటటువంటి గూళ్ళల్లో ఉండేటటువంటి మృగములు గాని, జంతు జాలములు గాని, అన్ని కూడా ఆయన్ని స్తుతించుతూ మహిమపరుస్తూ ఉన్నట్టు ఇక్కడ మనం గమనిస్తాం. ఇదంతా ఒక పాట రూపంలో వాళ్ళు పాడుతూ ఉన్నట్లు మనం చూస్తామనే విషయాన్ని మనం గమనిస్తాం. మనకు ఒక పాట తెలుసు, ఏంటది? ఆకాశవాసులారా చెప్పండి, యెహోవాను స్తుతించుడి. యెహోవాను ఉన్నత స్థలముల నివాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా. మనకి పాట కూడా ఉంది కదా. ఈ పాట అంతా ఎక్కడుందంటే కీర్తన పాట రాస్తాడు 148వ కీర్తనలో. అందులో ఈ పాటను గురించి అందులో చక్కగా వ్రాయబడింది. మొట్టమొదటిగా ఏమన్నాడు? ఆకాశ వాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయన్ని స్తుతించుడి. ఎంతో చక్కగా వ్రాశాడు. ఆయన దూతలారా మీరందరూ ఆయన్ని స్తుతించండి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ని స్తుతించండి, సూర్యచంద్రులారా, కాంతి గల నక్షత్రములారా, పరమాకాశములారా, ఆకాశము పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇంకా చెప్తూ భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి, అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు, తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫల వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూ రాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. అంతేకాదు యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక అని అంటాడు. చూడండి ఎంత ఘనంగా ముందుగానే జరగాల్సినటువంటి దాన్ని ఆత్మరూపేణ వీటన్నిటిని అనుభవించుతున్నటువంటి రాజుగా 40 సంవత్సరాలు ఏకధాటిగా పాలించిన ఆ చక్రవర్తి దావీదు మహారాజు ఆత్మపూర్ణుడై ఈ మాటలు పరలోకమందు ఏ రీతిగా దేవుని స్తుతిస్తున్నారో ఆత్మపూర్ణుడిగా ఉండి వాటన్నిటిని అనుభవిస్తూ ఈయన ప్రార్థన రూపంలో మరి ప్రార్థించి పాట రూపంలో ఇక్కడ రాసి మనకు చదువుకోవడానికి ఇందులో మరి రాసి ఉంచాడు. ఎంత గొప్ప సంగతి అండి. కాబట్టి ఇటువంటి అన్ని కూడా కాకుండా మళ్ళీ ఇంకేమంటాడు? చివరి కీర్తన 150వ కీర్తనలో చివరి వచనం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక అని చెప్తాడు. సకల ప్రాణులు, ఈ లోకములో ఉంచబడినటువంటి సమస్త జనాంగము కూడా ఆయన స్తుతించుదురుగాక అని వాళ్ళందరూ కూడా స్తుతించినట్లు మనం చూస్తాం. కాబట్టి ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి అని ఇక్కడ చెప్పబడిన మాటను బట్టి ఈనాడు మనము కూడా దేవా నీవు సర్వానికి అధికారభూతుడవై ఉంచబడినటువంటి గొప్ప దేవుడవు, నీవు రారాజువయ్యా, నీకు మించినటువంటి వాడు లేడయ్యా, నీవే సమస్తమునకు ఆధారభూతుడవయ్యా అనేటటువంటి విషయాన్ని గుర్తెరిగినటువంటి వారమై ఆయన గురించి తెలుసుకున్న మనం ఆ 24 పెద్దలు, 4 జీవులే కాకుండా కోటాను కోట్ల దేవదూతలే కాకుండా ఈ లోకమందు ఆయన గురించి తెలుసుకునేటటువంటి మనం, నిత్యము ప్రార్థన ఆసక్తులమై ఉంచబడినటువంటి మనం ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారమై ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించుదాం. ఈ ప్రకటన గ్రంథములో ఒక్కొక్కటి కూడా మనం ఎంతో అందులో వ్రాయబడిన ఒక్కొక్క విషయం, ఒక్కొక్క వచనాలు కూడా అర్థవంతమైనవిగా ఉంచబడ్డాయి. దేవుని యొక్క శక్తిని వర్ణించే రీతిలో ఉంచబడ్డాయి అవన్నీ. కాబట్టి వర్ణనాతీతమైనటువంటి ఆ దేవుని ప్రభావాన్ని మనం గుర్తెరిగినటువంటి వారమై ఆయన సమక్షములో ప్రభువు నేనే పాటి వాడనయ్యా అని మనలను మనం సంపూర్ణమైన రీతిలో ఆయనకి ఒప్పగించుకున్నటువంటి వారముగా, అర్పించుకున్నటువంటి వారముగా ఆయన సమక్షములో ప్రణమిల్లి మోకరిల్లి సాష్టాంగపడి ప్రభు అని మనలను మనం ఆయనకి సమర్పించుకొనవలసిన అవసరత మనకెంతైనా ఉంది.
కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి రీతిలో ఉంచబడినటువంటి దీనిని బట్టి ఆ తర్వాత మరి మనం 6వ అధ్యాయంలోనికి వెళ్ళి అక్కడ 7 ముద్రల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి అంతకు ముందు మిగిల్చినటువంటి దాన్ని ఈ రోజు మనం పూర్తి చేసుకున్నాం. కాబట్టి దేవుడు అనుగ్రహించే ఆ కృపలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా ముందు భాగాలలో ఏం జరగనయ్యిందో, ఇంకా ఏం చూడాలో అనేటటువంటి రీతిలో ఆశతో మనం నమ్రత కలిగి, ప్రభు నీ కృప నాకు కావాలయ్యా, నీవు మాతో మాట్లాడయ్యా, దినదినము వాక్యం ద్వారా మాకు బోధించయ్యా, దాన్ని అర్థం చేసుకొని మేము ఇతరులకు చెప్పి వాళ్ళని కూడా నీ మార్గంలోనికి నడిపించే ధన్యత మాకు అందించయ్యా అని మనం ప్రార్థించాల్సినటువంటి అవసరత మనకెంతైనా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆసక్తితో వినుచున్నటువంటి ఒక్కొక్క మిమ్ములను బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే ఆసక్తిని మీరు కలిగి ఇంకా నిష్ణాతులుగా ఉంచబడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అటువంటి కృప, అట్టి ధన్యత దేవాతి దేవుడు మీకు, మాకు, మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చెప్పబడిన వాక్యమును బట్టి దేవునికి వందనాలు